సమయం ఇస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతలు చెబుతున్నటువంటి అబద్దాలని ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతున్నారే తప్ప ఏదో హోదాకు సంబంధించి కాదన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజానికం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పదే చెబుతా ఉంటారు 10% సీట్లు రావాలి, 10% సీట్లు రావాలి. ఏం చెబుతోంది చట్టం? 1977 1977 పార్లమెంట్ యాక్ట్ చెబుతా ఉంది. సంఖ్యతో సంబంధం లేదు. ఆయా సభల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఒక పక్క అధికార పక్షం ఉంటే మరో పక్క ప్రతిపక్షం ఉంటుంది. చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మేమేదో ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కూడా అడగట్లా. మాకు కావలసింది, మేము చేయవలసింది ఒక్కటే, ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల గొంతుకుని నొక్కడానికి, తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. అందుకోసమే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము కోరుతా ఉన్నాం. నిన్న చూశారు మండలిలో మేము అడుగుతున్నాం, మేము మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కనీసం సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కుమారుడు సైతం కూడా. అందుకే ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినటువంటి పార్టీలు ఆలోచన చేస్తూ ఉంటాయి. కానీ మేము రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయట్లా. ప్రధానంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలా, వాళ్ల తరపున పోరాటం చేయాలనే భావంతోనే మేము ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రీతిలో ప్రజల్ని కూడా గమనించమని చెప్పి ఈ వాదన, ఎందుకంటే ఈ వాదనకు కూడా పర్యాయ పదాలు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళకి దీన్ని మార్చి ఏదో అధికారమనో లేకపోతే మరోదనో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ప్రజలే తిప్పికొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాను. చట్టంలో ఎక్కడా కూడా ప్రతిపక్షానికి 10% సీట్లు రావలేదు. నేను చట్టం గురించే మాట్లాడుతూ ఉన్నా. 1977 పార్లమెంట్ యాక్ట్, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి రాజ్యాంగం కాదు, ఇది చట్టం కాదు. ఇది ఎప్పుడో 1977లో ఉన్నటువంటి ఈ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రధాన పక్షం, ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం. మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం, వాళ్ళ ఒకవేళ మాకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు రమ్మనండి, వాళ్ళే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించమని అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 4 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. మంత్రులుగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, కలిసి పనిచేస్తా ఉన్నారు. ఇక మిగిలిపోయింది మాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే మేము ప్రజల గొంతుగా మాకు ఎక్కువ సమయం కావాలా. సమయం ఉంటే నిన్న మండలిలో ఏ విధంగా మాట్లాడారో మా సభ్యులందరూ కూడా సమయం ఇస్తే ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజానీకం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము అలా సమయం కేటాయించడానికి సంబంధించి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం భయపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అబద్దాలతో కాలక్షేపం చేసే కబురు పరిస్థితులు ఉండదు. ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, ప్రజల గొంతుగా మాట్లాడతాడు. అందుకే వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపునివ్వకుండా ఏదో ఒక్కర భాషలు చెప్తూ ఉంటారు. నేను ఇవాళ అధికారం మీకు అప్పు చెప్పారు, మీరు స్వచ్ఛమైన పాలన, నీతివంతమైన పాలన మీరు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకు అవకాశం ఇవ్వరు? ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడడానికి సమయం అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సాధారణ సభ్యుడిగా కూర్చుంటే మీరు ఏ విధంగా సమయం ఇస్తారో మాకు తెలుసు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు ఏదో ఒక్కర భాషలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజల పట్ల కానీ
ప్రజల నమ్మకాల పట్ల కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితులు అంతకంటే కూడా లేరు. ఏదో కాలక్షేపంగా కార్యక్రమాలు చేయాలా, అసెంబ్లీ పెట్టాలా, అసెంబ్లీలో ఎవరు కూడా మాట్లాడే గొంతులన్నీ కూడా నొక్కాలనే భావంతోనే వాళ్ళు ముందుకు సాగుతున్నారే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజానీకానికి చెప్తా ఉన్నాం. 22 నిమిషాలు సమయం ఇస్తే ఆ 22 నిమిషాల సమయంలో ఎన్ని సమస్యల్ని ఆయన మాట్లాడగలిగినటువంటి పరిస్థితున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. సమస్యల మీద మాట్లాడాలి కదా. పోయినసారి మేము ప్రతిపక్షానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కావలసినంత సమయం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆశించాం.